ఇటువంటి పాత నొప్పులకి మన ప్రకృతి వైద్యం ఆయుర్వేదంలో ఒక రెమెడీ ఉంది. ఆ పుస్తకాలు తిరిగేస్తుంటే అప్పుడు కనిపించింది కదా, ఇది బాగానే ఉంది కదా అని అనిపించింది. దాంట్లో కావాల్సినటువంటి పదార్థాలు 2 పదార్థాలు కావాలి. ఒకటి ఆవాలు, 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు కాదు, మనం కూరలో వాడుకునే పెద్ద పెద్దవి కట్ చేసి వాడుకుంటాం కదా, అవి కాదు, చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి సపరేట్గా. సో ఈ ఆవాలు ఉల్లిపాయలను వాడి మనం ఈ పాత నొప్పుల్ని తరివేయచ్చు ఈజీగా. మెయిన్ ఈ ఆవాల్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్, ఫైటోకెమికల్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో స్పెషల్గా గ్లూకోసినోలేట్స్ అని చెప్పి ఉంటాయి. అంటే సినింగ్రీన్, సైనాల్బిన్ అని చెప్పి 2 గ్లూకోసైడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు తెలిసినటువంటి ఫ్యాటీ యాసిడ్స్, న్యాచురల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే యూరిక్ యాసిడ్, ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్, ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆవాల్లో ఉన్నటువంటి పెక్యులర్ ఆయిల్స్ ఇంకా వేరే దేంట్లో దొరకవు, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనకు వ్యాసో డైలటేషన్ జరుగుతుంది. వ్యాసో డైలటేషన్ అంటే ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెరుగుతుంది. పెరిగితే దాంతోపాటు న్యూట్రిషన్ సప్లై వస్తుంది, అలాగే ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ పూల్ ఏదైతే ఉంటుందో అది డ్రైన్ అయిపోతుంది. ఈజీగా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది, ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్. కాబట్టి ఎక్కడ పెయిన్ ఉన్నా మనం ఆవాలు వాడుకోవాలి. కానీ దీనికి మనము చిన్నుల్లిపాయలు చెప్పాము. ఈ చిన్నుల్లిపాయలు మెయిన్ కంటెంట్ సల్ఫరు, వాటర్తో మిక్స్ అయినటువంటి సల్ఫర్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆవాలని తీసుకొని యూజ్ చేస్తే మంట మండుతుంది బాగా. కొంతమందికి స్కిన్ సెన్సిటివ్ ఉంటే అక్కడ అలర్జిక్ ర్యాష్ లాగా కూడా వస్తుంది. ఆ బర్నింగ్ పోదు. డీప్గా బర్న్ అయిందనుకోండి, అక్కడ స్కిన్ మీద ఒక మచ్చలాగా కూడా పడిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆవాలు వాడేటప్పుడు. ఈ చిన్నుల్లిపాయలు దానికి వాడతారు. ఈ అలర్జిక్ రియాక్షన్ని అవి తగ్గిస్తాయి. దీంట్లో ఉండేటువంటి సల్ఫర్ అది ఒక మీడియం లాగా పనిచేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఈ గ్లూకోకార్టికోసైడ్స్ అండ్ ఆల్కలాయిడ్స్ని లోపలికి, స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తుంది. అందుకే చిన్నుల్లిపాయలు, కొంచెం ఆవాలు 2 తీసుకొని నూరి, నీళ్ళేం అక్కర్లేదు, ఎందుకంటే ఉల్లిపాయలు ఉండేటువంటి నీళ్ళు సరిపోతాయి. ఈ రెండింటిని నూరి ఒక పేస్ట్ లాగా చేసి మీకు ఎక్కడైతే ఈ నొప్పి ఉందో, పాత నొప్పి ఉందో దాని మీద పూసేసేయండి. పొద్దున, సాయంత్రం. బాగా నొప్పి ఎక్కువ ఉంటే చిక్కగా పోసుకో, లైట్గా ఉంటే పల్చగా పోసుకో. దాని మీద పసుపు చల్లాలి. అంటే బయట దొరికే పసుపు వాడొద్దు. పసుపు కొమ్ములు ఉంటాయి కదా, దాన్ని దంచేసి మనం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని చల్లండి. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.